హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియోలో మనము JWT అథెంటికేషన్ ఇన్ స్ప్రింగ్ బూట్ పార్ట్ 4 అనేది అయితే చేస్తున్నాము. ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైతే ఇంకా చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి అర్థం చేసుకోండి. డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హౌ డస్ JWT అథెంటికేషన్ వర్క్? మనకు ఈ JWT అథెంటికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. When a client requests for a service from a server, it first logins to the server. క్లయింట్ నుండి మనకు ఒక సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ సర్వీస్ కావాలంటే ముందు మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ వెళ్ళిందో సర్వర్కి, ఆ సర్వర్ అనేది అయితే చెక్ చేసుకుంటుంది. అన్ని క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉన్నాయా యాక్సెస్ ఇవ్వడానికి అనేది అయితే చెక్ చేసుకుంటుంది. కన్సిక్వెంట్లీ ద సర్వర్ జనరేట్స్ ఏ టోకెన్. ఎప్పుడైతే ఆ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ఉంటే ఆ సర్వర్ అనేది ఒక టోకెన్ని జనరేట్ అయితే చేస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాము, ఆ టోకెన్ అనేది మనకు ఎన్కోడెడ్ ఫార్మాట్లో ఉంటుందనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ సెండ్ టు ద క్లయింట్ విత్ రెస్పాన్స్. ఆ క్లయింట్కి ఆ టోకెన్ క్రియేట్ చేసిన టోకెన్ని రెస్పాన్స్గా అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది సర్వర్. వైల్ మేకింగ్ ఏ సెకండ్ రిక్వెస్ట్, క్లయింట్ సెండ్స్ టోకెన్ అలాంగ్ విత్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. అదే క్లయింట్ మళ్ళీ సెకండ్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాడు అనుకో, ఆ రిక్వెస్ట్తో ఆ క్రెడెన్షియల్స్తో పాటు మనకు ఈ టోకెన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సర్వర్ అనేది అయితే చెక్ చేసుకుంటుంది ఆ టోకెన్ని. నౌ సర్వర్ రీడ్స్ టోకెన్ ఫ్రమ్ ద రిక్వెస్ట్ అండ్ వ్యాలిడేట్ ద టోకెన్. ఎప్పుడైతే సెకండ్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్తో పాటు టోకెన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ టోకెన్ని ఈ సర్వర్ అనేది అయితే వ్యాలిడేట్ అనేది అయితే చేస్తుంది. కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఆ క్లయింటే రిక్వెస్ట్ చేస్తున్నాడా లేదా అనేది అయితే చెక్ చేస్తుంది సర్వర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ వ్యాలిడేటింగ్ ద టోకెన్ విచ్ క్లయింట్ సెండ్స్ విత్ ద రిక్వెస్ట్, సర్వర్ రిక్వైర్స్ దట్ సీక్రెట్ కీ అగైన్ టు డీకోడ్ ఇట్. ఆ సెకండ్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు టోకెన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ టోకెన్ని వ్యాలిడేట్ చేసుకుంటుంది. అంటే ఏ క్లయింట్ సెకండ్ టైం అదే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తున్నాడా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటుంది. దాంతోపాటు సీక్రెట్ కీ అనేది అయితే అవసరం డీకోడ్ చేయడానికి. ఆ సీక్రెట్ కీ అంటే నథింగ్ బట్ పాస్వర్డ్ అని చెప్పుకోవచ్చు అక్కడ. ఫర్దర్ టు వ్యాలిడేట్ ద టోకెన్, సర్వర్ ఆల్వేస్ రిక్వైర్స్ ద సీక్రెట్ కీ. ఎప్పుడైతే వ్యాలిడేట్ చేయాలనుకుంటుందో ఆ సర్వర్ వ్యాలిడేట్ చేయాలి కాబట్టి ఆ సీక్రెట్ కీ అనేది అయితే రిక్వైర్. ఈవెన్ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్ లాగిన్, సర్వర్ జనరేట్స్ టోకెన్ యూజింగ్ సీక్రెట్ కీ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడైతే ఫస్ట్ టైం క్లయింట్ రిక్వెస్ట్ చేశాడో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు, అప్పుడు మనకు ఆ సీక్రెట్ కీని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఓ టోకెన్ అనేది అయితే జనరేట్ అయితే చేస్తుంది సర్వర్. In summary, server requires the secret key while generating the token and even at the time of validating it too. అది తెలిసిందే, మనం చెప్పుకున్నాము ఇప్పుడే. సీక్రెట్ కీ అనేది అయితే రిక్వైర్డ్. అండ్ లైక్ స్టేట్ఫుల్ అథెంటికేషన్, హియర్ సర్వర్ మెయింటైన్స్ ద టోకెన్ అట్ ద సర్వర్ సైడ్ ఓన్లీ. ఇక్కడ మనకు ఈ JWT అథెంటికేషన్లో స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనేది అయితే అన్లైక్ అయితే చేస్తుంది. ఎందుకంటే మనకు ఈ ఈ స్టేట్లెస్ అథెంటికేషన్లో సర్వర్ అనేది ఒక టోకెన్ని మెయింటైన్ అయితే చేస్తుంది సర్వర్ సైడ్. ఇన్ స్టేట్ఫుల్ అథెంటికేషన్, బ్రౌజర్ స్టోర్ సెషన్ ఐడి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుకీస్. ఎప్పుడైతే స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనేది అయితే యూజ్ చేసామో అప్పుడు మనకు ఒక సెషన్ ఐడి అనేది అయితే మనకు స్టోర్ అయితే అవుతూ ఉంటుంది ఈ కుకీస్లో, బ్రౌజర్లో. అది మనము స్టేట్ఫుల్ అథెంటికేషన్ అండ్ స్టేట్లెస్ అథెంటికేషన్ వీడియో పార్ట్ 1, పార్ట్ 2 చేశాం కదా, ఆ వీడియో అనేది అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది దాని మీద. అసలు స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఏంటి, స్టేట్లెస్ అథెంటికేషన్ అనేది అయితే ఏంటి అనేది. ఇక్కడ మనకు JWT వచ్చేసి సర్వర్ సైడ్ ఒక సీక్రెట్ కీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి, లైక్ టోకెన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకు ఈ స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనేది అయితే యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ టోకెన్ ఇవి వర్క్ యూజ్ చేస్తున్నాము JWTలో అనేది అయితే తెలుసుకుంటే, ఇక్కడ సపోజ్ వీఆర్ బుకింగ్ అన్ ఆర్డర్
త్రూ అమెజాన్ యాప్. ఒక అమెజాన్ యాప్‌లో మనము ఒక ఆర్డర్‌ని బుక్ చేసుకుంటున్నామంటే దేర్ ఆర్ అట్‌లీస్ట్ 3 పార్టిసిపెంట్స్ ఆన్ ద హోల్ టు కంప్లీట్ ద బుకింగ్. ఒక బుకింగ్ అనేదైతే చేసుకోవాలి. ఒక ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకోవాలనుకుంటే మనకు 3 పార్టిసిపెంట్స్ అనేదైతే ఉండాలి. ఒకటి యూజరు, అమెజాన్ యాప్ అండ్ పేమెంట్ గేట్‌వే యాప్. హియర్ పేమెంట్ గేట్‌వే యాప్ అథెంటికేట్స్ అమెజాన్ యాప్ నాట్ ద క్లయింట్. ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ గేట్‌వే యాప్ అనేది మనకు అథెంటికేట్స్ అమెజాన్ యాప్ అనేది అక్కడ వర్క్ అయితే అవుతది. అక్కడ 2 అమెజాన్ యాప్‌కి అండ్ పేమెంట్ గేట్‌వే యాప్‌కి అయితే అథెంటికేట్ అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అది మనము ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో అప్పుడే కాబట్టి మనకు దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ టోకెన్ అథెంటికేషన్ టెక్నిక్. ఫర్దర్ అమెజాన్ యాప్ విల్ నాట్ యూజ్ పేమెంట్ గేట్‌వే సర్వీస్ వన్స్ పేమెంట్ ఈస్ కంప్లీట్. ఎప్పుడైతే ఆ పేమెంట్ అనేదైతే పే చేశామో మనకు అప్పటి నుండి మనకు ఆ పేమెంట్ గేట్‌వే ఆహ్, గేట్‌వే సర్వీస్ అనేదైతే మనకు యూజ్ చేయమక్కడ. లైక్ అమెజాన్ విల్ నాట్ యూజ్ పేమెంట్ గేట్‌వే. అమెజాన్ యాప్ అనేది మనకు ఆ పేమెంట్ గేట్‌వే అనే సర్వీస్‌ని అయితే యూజ్ చేయదు. అప్పటిది ఓన్లీ జస్ట్ పేమెంట్ కోసమే కాబట్టి. హెన్స్ టోకెన్ అథెంటికేషన్ ఈజ్ ప్రిఫరబుల్ ఇన్ దిస్ సిట్యుయేషన్. తర్వాత మనకు యూజర్‌కి అమెజాన్ యాప్‌కే మనకు వర్క్ అయితే అవుతుంటుంది కాబట్టి అక్కడ అందుకనేసి మనకు ఈ టోకెన్ టెక్నిక్ అనేదైతే టోకెన్ అథెంటికేషన్ టెక్నిక్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటాము ఇక్కడ. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఏ విధంగా వర్క్ అవుతది అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ హౌ డస్ జేడబ్ల్యూటీ అథెంటికేషన్ వర్క్ అని ఎవరైనా ఇంటర్వ్యూలో గాని, ఎక్కడైనా అడిగినా గాని మీరు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.